రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితి రాజ్యమేలుతోందని వైసీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై శనివారం గుంటూరు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒకటి కళ్ళు మూసుకుంటుంది, ఒకటి చెవులు మూసుకుంటుంది, ఒకటి నోరు మూసుకుంటుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రజలను చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటే ఏ విధంగా అంటే ఒక కూటమి ప్రభుత్వం చేసే చెడు, కూటమి ప్రభుత్వం చేసే అక్రమాలు, కూటమి ప్రభుత్వం చేసే అవినీతి మీరు చూడొద్దు, కళ్ళకి గంతలు కట్టుకోండి. ఎవరైనా చెప్తే ఏ మీడియా ద్వారా అయినా ఒక కడుపు మండినటువంటి ఒక సామాన్యుడు వాళ్ళ అవినీతిని బయట పెడితే మీరు వినొద్దు, చెవులు మూసుకోండి. వాళ్ళు చేసే దుర్మార్గాలు, అక్రమాలు చూడొద్దు, కళ్ళు మూసుకోండి. ఇది వారి ఈ రాష్ట్రానికి నిర్దేశించినటువంటి దశాదిశ నిర్దేశించాడు. ప్రావర్బియల్ 3 monkeys. చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. ఎవరైనా చూసినా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ఏలు చూపించినా వాళ్ళకి పరిష్కారం, వాళ్ళకి అసైలం, వాళ్ళకి డెస్టినేషన్ ఈ జైల్స్. వాళ్ళకి డెస్టినేషన్, వాళ్ళ యొక్క ఫైనల్ గోల్ ఎక్కడ చేరాలంటే జైళ్లలో మగ్గాల్సిందే. ఈ విధమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంటే గుండె పగిలి మీ ముందర రావడం జరిగింది. ఒక మాట చెప్తాను, ఈ 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఆటోక్రటిక్ నియంతృత్వ పోకడలతో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. దీన్ని ఇంగ్లీష్లో హైబ్రిడ్ రెజిమ్ అని కూడా అంటారు. అంటే అథారిటేరియన్ డెమోక్రసీ అనే మంత్రం జపిస్తూ అథారిటేరియన్ సిస్టమ్ వైపు పరుగులు తీస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దిస్ ఇస్ కాల్డ్ డెమోక్రటిక్ బ్యాక్స్లైడ్. ప్రజాస్వామ్య తిరోగమనం. కొన్ని సంవత్సరాలు, డికేడ్స్, సెంచరీస్గా పోరాడి మానవులు, ప్రజలు ఒక డెమోక్రటిక్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత డెమోక్రసీ అనే ముసుగులో పోలీసు రాజ్యం నడుపుతూ ఎవరైనా వాళ్ళ అవినీతిని గురించి కానీ, వాళ్ళ పరిపాలన గురించి కానీ, వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడితే ఇమ్మీడియట్ జైల్స్. ఈ ఇమ్మీడియట్గా పోలీసు రాజ్ ఎంటర్ అయిపోద్ది. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని జైలుకి పంపించే ఏర్పాటు చేస్తుంది. ఈ డెమోక్రసీలో ఫెయిల్యూర్ అండ్ ఫాల్ ఆఫ్ డెమోక్రసీ టు ఆటోక్రసీ 3 steps, 4 steps ఫస్ట్ వాళ్ళు తీసుకుంటారు. ఒకటి, ఇట్ ఈస్ ఎ టాక్సిక్ పోలరైజేషన్ ఆఫ్ డెమోక్రసీ. దీన్ని టాక్సిక్ పోలరైజేషన్ కూడా అంటారు. దానిలో ఏం చేస్తారంటే పాపులిస్టిక్ ఫ్రేమింగ్. ఫస్ట్ ఆత్మస్తుతి. ఈ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బలమైనటువంటి మీడియా సంస్థల ద్వారా వాళ్ళు దిస్ కాల్డ్ పాపులిస్టిక్ ఫ్రేమింగ్ చేసుకుంటూ వస్తారు. అంటే మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఆయన నేను విషనరీ, నేను మిషనరీ, నేను సంపద సృష్టి, ప్రజలకు పంపకం, నేను దైవానికి సంభూతుడిని, నేను మీకోసం బతుకుతున్నాను, ప్రజల కోసం ఆరాటపడుతున్నాను, ఒక శిల్పం చెక్కించబడతారు. మచ్చలేనటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం క్రియేట్ చేసుకుంటారు త్రూ మీడియా, విచ్ ఈస్ నాట్ ట్రూ, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అది ఫస్ట్ స్టెప్. తర్వాత మార్జినలైజేషన్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అపోజిషన్ పార్టీ ఎవరున్నా వాళ్ళ వ్యక్తిత్వం సెకండ్ స్టెప్ చేస్తూ వస్తారు. ఇది చాప కింద నీళ్ళాలు జరుగుతుంటాయి. అందుకని ఈ ప్రజలకు ఒక్క విషయం చెప్తారు, ఇది ఎవరు కూడా ఏ నియంత నేను అని బోర్డు వేసుకోడు. వాళ్ళు నియంత్రగా చిత్రీకరించాలా, నియంత్రగా ప్రకటించాలంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ప్రజల మీద చేసే దాడి, ప్రజలను పెట్టే కష్టాలు, ప్రజల సమస్యలు గాలికి వదిలేసినటువంటి విషయాలను బట్టే మనం ఒక నియంతగా చిత్రీకరించుకోవాల్సిన వస్తుంది. ఎవరు బోర్డు పెట్టుకోరు నేను నియంత అని. దానికి ముఖ్యంగా వాళ్ళు చేసేది వాళ్ళ పొలిటికల్ రైవల్ని వాళ్ళు దేశద్రోహులుగా, విఘాత శక్తులుగా, ప్రతిఘాత శక్తులుగా చిత్రీకరిస్తారు. సెకండ్ ఫేజ్ అది. థర్డ్ ఫేజ్ మీడియా కంట్రోల్. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో
వాళ్ళ చేతిలో 99% ఉంది. వాళ్ళ బలవంతా మీడియా కంట్రోల్, మీడియా పవర్, నాట్ ది పవర్ ఇన్ ది విత్ ది పబ్లిక్. ఆ మీడియా కంట్రోల్లో పందిని నందిని చేసేటటువంటి ఒక విధమైన నెరేషన్స్ జరుగుతూ వస్తాయి. ఆ విధంగా ఒకటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ క్రోనీ మీడియా వాళ్ళకి నిద్రలేసిన పుట్టాల నుంచి డే అండ్ నైట్ బాకా వదలడం, ఈ యొక్క క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటూ రావడం, వాళ్ళ అపోజిషన్ లీడర్ని వ్యక్తిగతంగా హననం చేయడం, ఈ విధంగా అది నిత్యకృత్యంగా జరుగుతుంటుంది. తర్వాత ఎలక్టరల్ అటోక్రసీ కూడా ఫాలో అవుతారు. దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక పోలీస్ రాజ్ తయారు చేసి వాళ్ళ ఇన్సెక్యూరిటీ, వాళ్ళు చేసే పనులు, చీకటి దందాలు, చీకటి పనులు, ప్రజల మీద ఉక్కుపాదం, రాక్షస పాదం వేసి నడుపుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా నోరు తెరిసినా, ఏ విధమైనటువంటి మీడియా ప్లాట్ఫామ్లో నోరు తెరిసినా వాళ్ళ కథం. ఒక చిన్న విషయం చెప్తానండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా టోటలీ ఇన్ దేర్ హ్యాండ్స్, వాళ్ళ చేతిలో ఉంది. అట్లీస్ట్ సోషల్ మీడియా అనేది, ఈ దశకంలో వచ్చిన సోషల్ మీడియా, దాన్ని ఒక అన్సోషల్ మీడియాగా చిత్రీకరించి దాన్ని టోటల్గా బ్యాన్ చేయాలనేటువంటి ఒక కుతంత్రం చాలా సీరియస్గా ఇంటర్నల్గా జరుగుతుంది. సోషల్ మీడియాలో అన్ని పోస్టులు కరెక్ట్ అని నేను చెప్పను, కొన్ని బ్యాడ్ పోస్టులు ఉండొచ్చు, మంచి. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.